హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వ్లాగ్. చూస్తున్న మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నా లైఫ్లో నా డే ఎలా గడుస్తుందని ఒక వ్లాగ్లో అయితే చూపించాను. పొద్దున్నే నా డే ఒక ముగ్గుతో స్టార్ట్ అవుతుంది. నిన్నైతే వాన పడింది, అందువల్ల ఈ మల్లి చెట్టు వంగిపోయింది. దీన్ని స్ట్రైట్గా చేసి పెట్టాను. నిద్ర లేవంగానే ఇలా కిచెన్లోకి వచ్చినప్పుడు కిచెన్ అంతా నీట్గా ఉంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇక్కడ వచ్చేసి నిన్న నైటే ఈరోజు టిఫిన్ కోసం పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను. ఇది బాగా ఫెర్మెంటేషన్ అయిపోయింది. ఈ పిండి వచ్చి రవ్వ ఇడ్లీ కోసం. ఇక్కడ వచ్చి టీ పెట్టుకుంటున్నాను. నాకైతే నిద్ర లేవగానే టీ పెట్టుకుని తాగే అలవాటు అయితే ఉంది. మీకు నిద్ర లేవగానే టీ తాగే అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే టీ తాగుతాను కాబట్టి కొన్ని పాలే వేసుకొని పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నా ట్రైపాడ్ పాడైపోయింది, విరిగిపోయింది. అది మా హస్బెండ్ని కొంచెం అడ్జస్ట్ చేసి కట్టిమన్నాను. దాన్ని ఎలాగోలా కట్టి ఇలా స్ట్రైట్గా అయితే చేర్చాడు. ఇక్కడ వచ్చి పిల్లలు కూడా లేసేసారు. వాళ్ళ కోసం పాలు అయితే కాసి చల్లార్చాను. దీంట్లో బ్రూ కానీ బూస్ట్ కానీ ఏది వేయలేదు. నార్మల్ పాలే ఇస్తాను డైలీ, అవే తాగుతారు. బూస్ట్ బ్రూ ఏంటంటే వాళ్ళకి హ్యాబిట్ లాగా అలవాటు అయిపోతుందని నేను ఇవ్వడం లేదు. ఇంకా కిచెన్లోకి వెళ్ళైతే ఈ ప్లేట్లు గిన్నెలు అయితే అలమార్లో నీట్గా సర్దేశాను. మనం వంట చేసుకున్నప్పుడు వెతుక్కోకుండా ఈజీగా ఉంటుందని. ఇక్కడ వచ్చి ఈరోజు టిఫిన్ కోసం రవ్వ ఇడ్లీ సాంబార్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో కందిపప్పు అయితే లేదు. మా బాబుని పంపించి కందిపప్పు తెప్పించి కుక్కర్లో పెట్టేశాను. ఇంకా ఒక దగ్గర ఇడ్లీ, ఒక దగ్గర పప్పు వేసి ఉడకబెడతా ఉన్నాను. ఇక్కడ వచ్చి బట్టలు నానబెట్టాను. బట్టలు అయితే ఉతుక్కోవాలి ఈరోజు. ఇంట్లోకి కూర కారం అయితే నిండుకుంది. ఈ వీడియోలో మేము ఇంట్లోకి వాడే కారాన్ని ఎలా తయారు చేసుకుంటాము అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చి 9 అవుతుంది. 9కే చూడండి ఎంత ఎండ ఉందో. ఈ ఎండలో మిరపకాయలు అయితే తీసుకొచ్చాను. మిరపకాయలు ఎండకు పోసి ఎండబెడదామని. మిరపొడి దంపించుకోవాలి కదా. మనం మిషన్ కాడికి తీసుకొని పోయే ముందు ఇలా ఎండకు పోస్తే మెత్తగా ఉన్న మిరపకాయలన్నీ గట్టిగా అవుతాయి. కారం మెత్తగా రావాలంటే మిరపకాయలు చేత్తో నొక్కినప్పుడు విరగాలి. అలా ఉంటేనే కారం మెత్తగా వస్తుంది. ఇంకైతే సాంబార్ కూడా రెడీ అయిపోయింది. సాంబార్ అయితే నేను పలుచగా చేశాను ఇడ్లీలోకి కాబట్టి. అన్నంలోకి అయితే చిక్కగా చేసుకుంటాము. ఇది ఇడ్లీలోకి కాబట్టి కొంచెం పలుచగానే చేశాను. ఇడ్లీలోకి సాంబారు పలుచగా ఉంటేనే బాగుంటుంది కూడా. ఇక్కడైతే ప్లేట్లో పెట్టేసి ఒక్కొక్కరికి సాంబార్ సపరేట్గా వేసి అయితే పెట్టేశాను. మా హస్బెండ్కి, మా పెద్ద బాబుకి, మా చిన్నబాబుకి. మా చిన్నబాబుకి సపరేట్గా తీయలేదు, కలుపుకొని తినేస్తాడు కాబట్టి నేను పెట్టనక్కర్లేదు, వాడే తినేస్తాడు. నాకైతే మ్యాంగో పికిల్తో రవ్వ ఇడ్లీ కలుపుకొని తినడం అయితే ఇష్టము. అది కలుపుకున్న తర్వాత సాంబార్ కూడా వేసుకున్నాను. చేసింది ఇడ్లీ సాంబార్ అయినా గిన్నెలు చూడండి ఎన్ని పడ్డాయి. ఇప్పుడు ఇవన్నీ కడిగేయాలి. ఇక్కడ వచ్చేసి మిరపకాయలు అయితే బాగా ఎండిపోయాయి. మనం చేత్తో ఇలా ఇలా అన్నప్పుడు సౌండ్ అయితే రావాలి. వీటి కాడల్ని సపరేట్ చేసి అయితే మిషన్కి పంపించాలి. ఇక్కడ మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేశాడు. చూడండి మిరపకాయలని కాడలు చేసి సపరేట్ చేసేసాము. ఇవి ఒక బ్యాగ్లో వేసుకున్నాము. కాడలు చూడండి ఎన్ని వచ్చాయో. దీంట్లోకి మేము ధనియాలు అయితే యాడ్ చేసుకుంటాము. ఇక్కడైతే మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళి ఆకుకూరలు, పండ్లు, పూలు అయితే తీసుకొని వచ్చాడు. మా ఇంట్లో ఎప్పుడు పండ్లు, పూలు ఉంటాయి. నేను తెప్పించుకుంటూ ఉంటాను. పూలు దేవుడికి పెడతాను, పండ్లు పిల్లలు తింటారని. ఇక్కడ చూడండి ఎన్ని బట్టలు ఉతికేసాను. ఈరోజు అంగన్వాడీ వాళ్ళు కూడా పిలిచారు. బాబు వెయిట్ హైట్ వేయించుకొని ఎగ్స్ అయితే ఇచ్చారు. ఈరోజు ఇచ్చిన ఎగ్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. 25 ఎగ్స్ అయితే ఇచ్చారు. ఒక్కోసారి బాగుండవు, పాడైపోయి ఉంటాయి. ఈరోజు అయితే బాగున్నాయి. ఈ ఎగ్స్తో ఏదైనా కుకింగ్ ఐటెం కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి, చేసి అయితే చూపిస్తాను మీకోసం. ఇక్కడైతే ఇందాక మిరపకాయలు పంపించాను మా హస్బెండ్ దగ్గర కారం ఆడిపించుకోరమ్మని. కారం అయితే దంపించుకొచ్చాడు. ఇది ఒక పెద్ద గిన్నెలో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. వేడి మీద ఉంది. ఇలాగే షిఫ్ట్ చేసుకుంటే బాక్స్లోకి బూజు అయితే పట్టేస్తుంది. అందుకని ఒక 3-4 అవర్స్ బయటే పెట్టుకోవాలి. ఇక్కడ కర్రీ చేసేసాను మధ్యాహ్నం లంచ్కి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి వైట్ రైసు, మటన్ కర్రీ. ఇవి పొద్దున పెట్టిన ఇడ్లీ 2 అయితే మిగిలిపోయినాయి. పొద్దున పెట్టిన ఇడ్లీలోకి సాంబార్ అయితే కొంచెం ఉంది, అది లంచ్లోకి అయిపోద్ది. ఇది మటన్ కర్రీ. ఇంకా పెరుగు. మాకు కర్రీతో పాటు పెరుగైనా రసమైనా ఏదో ఒకటి ఉండాలి. అలా ఉంటేనే తింటాము. ఇక్కడైతే అన్నీ దగ్గరగా పెట్టేసుకున్నాము లంచ్ చేసేదానికోసం. మేమందరం అయితే కూర్చొని కలిసి తింటాము మధ్యాహ్నం లంచ్. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. అలా మధ్యాహ్నం ఒక మూవీ అయితే పెట్టుకొని చూసేసాను. 4:30 అయిపోయింది. 4 అయిందంటే మనకు టీ ఉండాల్సిందే. ఈ చెట్లు అయితే నేను ఎంతో ఇష్టంగా వేసుకున్నాను, అయినా ఎండిపోతున్నాయి ఈ ఎండలకి. డైలీ నీళ్ళు పోస్తున్నా కూడా ఎండిపోతూ ఉన్నాయి. ప్లేస్ లేకపోయినా కూడా నేను తెచ్చి ఇట్లాగ పాట్లో వేసి పెంచుకుంటున్నాను.
పాట్లో ట్రీస్ హెల్తీగా పెరగాలంటే మీకు ఏదైనా టిప్స్ తెలుసుంటే నాకైతే చెప్పండి. ఇంక అన్ని చెట్లకైతే వాటర్ అయితే పోసేసాను. ఇంక ఈ చెట్టు ఒకటే బాగా హెల్తీగా ఉంది. వాటర్ పోసినా పోయకపోయినా బాగుంటుంది. ఇంకా గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఒక మ్యాజిక్ చేస్తాను చూసేయండి. చిటికలో అన్నీ క్లీన్ అయిపోతాయి చూడండి. చిటికలో ఏం క్లీన్ అవ్వలేదు. 1/2 అవర్ అయితే పట్టింది ఈ గిన్నెలన్నీ కంప్లీట్ అయ్యే తలకి. నేనే అలా సెట్ చేశాను బాగుంటుందని. ఫోన్లో సాంగ్స్ అయితే పెట్టుకొని అన్నీ అయితే క్లీన్ చేసేసాను. ఇంక మా ఇద్దరు పిల్లలకైతే స్నానం చేసి రెడీ చేసేసాను. టీవీ పెట్టుకొని బొమ్మలు చూసుకుంటూ ఉన్నారు. ఈవినింగ్ టైం కదా. ఇంక ఇక్కడైతే మనం మధ్యాహ్నం కారం ఆరబెట్టుకున్నాం కదా గిన్నెలో పోసుకొని. ఆ కారం బాగా చల్లారిపోయింది. 3 to 4 అవర్స్ దాకా నేనైతే కారాన్ని బాగా ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కారాన్ని బాక్స్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. ఇందాక చూపించాను కదా మీకు మిరపకాయలు. ఆ మిరపకాయలన్నీ కలిసి నాకు కేజీ కారం అయితే అయింది. ఆ కారాన్ని మొత్తం ఈ బాక్స్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. నాకైతే ఈ బాక్స్ అయితే సరిపోలేదు. కొంచెం వెల్త్గా ఉండేటట్టే పెట్టుకున్నాను. ఎందుకంటే ఓపెన్ చేసినప్పుడు పైన పడకుండా ఉంటుందని. ఇంకో బాక్స్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను మిగిలిన కారాన్ని. ఈ బాక్స్లోది డైలీ యూజ్కి అయితే యూజ్ చేసుకుంటాను. ఆ కారాన్ని అయితే మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. నాకు 3 to 4 months వరకు అయితే వస్తుంది. ఇంకా నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత అయితే ఖచ్చితంగా కిచెన్ అయితే క్లీన్ చేస్తాను. ఇంకా చూడండి కిచెన్ అయితే ఎలా ఉందో. వంటంతా పూర్తయిపోయి డిన్నర్ కూడా చేసేసాము. ఇంకైతే క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఈ క్లాత్తో తుడిచేసుకుంటున్నాను గ్యాస్ స్టవ్ అయితే. అలాగే గ్యాస్ పక్కన ఉన్న వాళ్ళని కూడా నీట్గా అయితే తుడిచేసుకుంటున్నాను. ఇంకైతే చూడండి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నా కిచెన్ ఎలా ఉందో. ఇంక ఇలా అయితే నా డే అయితే కంప్లీట్ అవుతుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.